సూపర్. బాగుంది చాలా బాగుంది సినిమా బ్లాక్ బాస్టర్. మూవీ బ్లాక్ బాస్టర్. బ్లాక్ బాస్టర్ అన్న వింటేజ్ ప్రభాసం చూపించారన్న, కొత్త ఎక్స్పీరియన్స్ జనాలందరికీ. సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. చంపేసి ఉన్నాయి. జూమ్ చేయి అమ్మ బొమ్మ హిట్ అన్న, అస్సలు మాట్లాడలేదు. అర్రర మూవీతో 1000 కోట్లు తెచ్చాడు. సినిమా బ్లాక్ బాస్టర్. ప్రభాస్ రాజు సూపర్ ఒకసారి చూడొచ్చు అన్న. ఈ సంక్రాంతి మంది ఇండియన్ అమ్మ బాక్స్ ఆఫీస్ మగడే. జై రెబల్ స్టార్. సస్పెన్స్ మాత్రం మామూలుగా లేదు బ్రో, అదిరిపోయింది. బ్లాక్ బాస్టర్ ఇంటర్ కాల్ రే. సూపర్ హిట్ అన్న. సూపర్ బాగుందన్న. సినిమా బాగుంది. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ఏమో చూసుకున్నా సినిమాలో 10/10 అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్ కానీ సంక్రాంతి హిట్ చెప్పుకోవచ్చు అన్న. సూపర్ నడిచిద్ది సినిమా. కలెక్షన్స్ పరంగా నీకు రేపటి నుంచి చూసుకుంటావు అన్న. కలెక్షన్స్ నీకు ఇప్పుడు అంటే కలెక్షన్స్ నీకు ఖచ్చితంగా 1000 కోట్లు క్రాస్ అయ్యిద్ది అన్న. బాగుందన్న, చాలా బాగుంది. చాలా బాగుంది. వింటేజ్ ప్రభాస్ని చూసాం, చాలా బాగుంది. చాలా ప్రతి ఫ్రేమ్లో కలర్ఫుల్గా బాగున్నాడు. అంటే డిపెండ్స్ అన్న, సినిమాలు కూడా ఉన్నాయి కదా. ఆర్థిక మాత్రం గుడి కొడతారు మళ్ళీ. బ్రో సూపర్ బ్రో. సినిమా బాగుంది, నిజంగా బాగుంది. సినిమా మాత్రం చాలా కామెడీ, రొమాంటిక్, వైర్ రొమాంటిక్, చాలా అమ్మించింది నాకు. చాలా ఎంజాయ్ చేసినట్టు. లుక్ మాత్రం చాలా బాగుంది. 25 years బ్యాక్ లో అమ్మించింది. వింటేజ్ ప్రభాస్ టాలిన్. హాస్పిటల్ సీన్ అయితే ప్రభాస్ కెరియర్ లోనే ఎప్పుడు చేయలేదు ఆ యాక్టింగ్. అసలు చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఐఎమ్ నాట్ ఏ ప్రభాస్ ఫ్యాన్, బట్ ఈ యాక్టింగ్ కిల్ చేశాడు. ఎస్ఎస్ఆర్ కూడా ఫెయిల్ అయ్యాడు ఒక దగ్గర. బాహుబలిలో కూడా లేదు యాక్టింగ్. హాస్పిటల్ ఎమోషన్స్ మామూలుగా చూపించలేదు, చాలా బాగా చూపించాడు. వింటేజ్ లుక్ సూపర్ ఉంది. త్రూ అవుట్ ది ఫిలిం ఎంజాయ్ చేస్తారు అందరూ. ప్రభాస్ ఫ్యాన్స్ కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తారు. కూర్చోబెట్టాడు సీట్ల ఇచ్చిలో. చాలా బాగుంది అన్న. సినిమా అయితే ఓవరాల్ సూపర్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదైనా సరే ఎక్సలెంట్ గా చాలా బాగా చేశారన్న. వింటేజ్ డార్లింగ్ అయితే చూస్తాం మనం. రికార్డ్స్ లో మా పేరు ఉంటాం కాదు, మా పేరు మీద రికార్డ్స్ ఉన్నాయి చాలా. అసలు సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ పీక్స్. అసలు ఫస్ట్ రెండు చాలా బాగున్నాయి. అసలు చాలా బాగున్నాయి. ఇప్పుడు హర్రర్ మూవీతో 1000 కోట్లు ఎవరైనా కలెక్ట్ చేశారా అంటే ప్రభాస్ అన్న టాప్ రికార్డులో ఇప్పుడు పేరు మెన్షన్ అవుద్ది అక్కడ అంతే. దాంతోపాటు